అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి జూన్ 2 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాలు నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించుకోండి. మన గురువు పేరు వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వృశ్చిక రాశి దినఫలిత ప్రకారము విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారు గ్రహ ప్రకారము కుజుడు, మంగళుడు అనుకూల ప్రభావం చూపడంతో ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. చంద్రుని స్థితి కారణంగా భావోద్వేగ నిర్ణయాలకి దూరంగా ఉండటం మంచిది. గురుగ్రహం అనుగ్రహంతో కొన్ని ముఖ్యమైన అంటే వీళ్ళు పనులు పూర్తయ్యే అవకాశం అయితే ఉందండి. అన్ని రకాల కూడా రేపు రోజున మంచి లాభదాయకమైన రోజుని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపు రోజున ఈ రాశి వారికి అదృష్టపు రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9, అదృష్ట దిక్కు దక్షిణము, శుభ సమయం ఉదయం 9:30 నుండి 11:30 వరకు అండి. రేపటి రోజున మంగళవారం కావడంతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని లేదా శివుని దర్శించండి. ఓం నమ శివాయ మంత్రం 100 నిమిషాలు జపించడము శుభ ఫలితాలను ఇస్తుంది. ఎర్ర పువ్వులతో పూజ చేయడం మంచిదండి. ఇక నక్షత్రాల వారిగా ఫలితాలు చూస్తే విశాఖ నక్షత్రం వారికి పెండింగ్ పనులు పూర్తవుతాయి. అనురాధ వారికి మిత్రుల సహకారంతో విజయాలు సాధిస్తారు. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ ఖర్చులపై నియంత్రణ అవసరము. రేపటి రోజున మీకు చాలా కీలకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి రోజుగా చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా రేపటి రోజు మీకు కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి బంధం అనేది పూర్తిగా వారితో ఉన్నటువంటి బంధం అనేది ముగిసిపోబోతుందని చెప్పుకోవాలి. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తులు? అలాగే మీకు కీడు తలపేటువంటి బంధమా, లేదంటే మీకు బాగా దగ్గరైనటువంటి ఏదైనా బంధాన్ని మీరు రేపటి రోజున కోల్పోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనేటువంటి శుభాశుభ పరిణామాలు తలెత్తబోతున్నాయి. అలాగే రేపటి రోజు చేసుకున్న దేవతల గురించి కూడా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ముందుగా గమనించినట్లయితే కనుక రేపటి వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. అంటే మీ యొక్క మైండ్ సెట్ కానీ మీ యొక్క మొండి పట్టుదల ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులకి ఏంటంటే మీరు నచ్చకపోవచ్చు. అంటే కొంతమందికి మీ యొక్క బిహేవియర్ కానీ లేదంటే మీ యొక్క మాట తీరు కానీ మీరు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట కానీ కొంతమంది హేట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీరు కరెక్ట్గా మాట్లాడినప్పుడు కూడా ఎదుటి వ్యక్తులు ఏంటంటే పదే మిమ్మల్ని బ్యాడ్ చేయనటువంటి ఉద్దేశంతో మీరు ఏది మాట్లాడినా కూడా అది రాంగ్ అని చెప్పడము, లేదంటే మిమ్మల్ని పదే నలుగురిలో అవమానపరచని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా నలుగురిలో చిన్న చూపు చూడడము, ఇటువంటి ఎక్కువగా చేసేటువంటి వ్యక్తులు మీ చుట్టూనే ఉన్నారు. అంటే మీకు బాగా దగ్గరవుతున్నట్లుగా వారు నటించడము, అలాగే మీ వెనకాల వారు గోతులు తవ్వుతూ ఉండడము, ఇటువంటివి కూడా కొన్ని రకాలుగా చేస్తున్నారు. కానీ మీతో మాత్రం రిలేషన్స్కి మాత్రం చాలా అద్భుతంగా పైకి నటిస్తూ వస్తున్నారు. అంటే మీరు ఏం చేసినా కూడా ఆహా ఓహో అని చెప్పి మీ ముందు మాట్లాడతారు, కానీ మీ వెనుక మాత్రం తెలియకుండా గోతులు తవ్వుతూ ఉంటారు. అయితే మీరు ఎక్కడ కూడా మీ యొక్క క్యారెక్టర్ అంటే మీ యొక్క మాట తీరును కానీ మీరు చేసినటువంటి పనిని కానీ ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా ఎక్కడా రియలైజ్ అయిపోరు. మీ కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వెళ్తారు. ఏ పనులు అయినా కానీ చాలా చక్కని నైపుణ్యాన్ని కనబరుస్తారు. అలాగే ఎంత కష్టమైన పని అయినా కానీ అది తప్పకుండా మీరు మీ యొక్క సాయశక్తిలో మీ వంతుగా ప్రయత్నం చేయడానికి ఇష్టపడతారు. అయితే మీరు ఎంతవరకైనా కానీ మీకంటే ఎంత పెద్ద వాళ్ళకైనా కానీ తప్పు చేసినటువంటి వ్యక్తులను నిలదీయడంలో ముందే ఉంటారు. అయితే రేపటి మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయంలో మీ యొక్క మొండి పట్టుదల వలన మీకు బాగా దగ్గరైనటువంటి కొన్ని బంధాలని మీరు దూరం చేసుకున్న వారు అవ్వబోతున్నారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రవర్తన రేపటి చాలా జాగ్రత్తగా ఉండేలాగా చేసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రేపటి మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందని తెలుసుకున్నట్లయితే మీ యొక్క విస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా రేపటి మంచి గుర్తింపు అయితే తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమందిపై పై అధికారుల ప్రశంసలు రేపటి మీరు దక్కించుకోబోతున్నారు. సకాలంలో మీరు పనులు చేయడం వల్ల మీ యొక్క వృత్తిని కూడా రేపటి మీరు మీ యొక్క వృత్తిని అద్భుతంగా చేయబోతున్నారు. అంటే మీరు ఏ వృత్తి రంగంలో ఉన్నవారైనా కానీ మీ యొక్క పనుల్లో అద్భుతమైనటువంటి మీ పనితీరుని కనబరచబోతున్నారు. మీరు పనిచేసేటువంటి రంగంలో మీరు అంకిత భావంతో రేపటి మీరు పనిచేయడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తారు.
మీరు కెరీర్ పరంగా కూడా మంచి పురోగతిని సాధించబోతున్నారు. ఇక మరికొన్ని విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని నమ్ముకున్న వారిని స్నేహితులు కూడా రేపటి ఆదుకుంటారు. పట్టుదల మీకు చాలా అధికంగా ఉంటుంది. అంతేకాదండి, ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగానే మీకు కనిపిస్తుంది. అయితే మీకు సవాళ్ళు అలాగే కొన్ని అవకాశాలు రేపటి మీకు కనిపించబోతున్నాయి. కష్టపడి పనిచేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే రేపటి మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే గ్రహాల ప్రభావం వలన ఈ రాశివారు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి రేపటి రోజున. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏంటంటే మీరు ఆవేశపూరితమైన నిర్ణయాలకి కొంచెం దూరంగా తప్పకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మీకు కొన్ని బంధాలు కూడా దూరమైనటువంటి ప్రమాదం అనేది రేపటి స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా రేపటి కొంతమంది బంధాలతో మీకున్నటువంటి సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయిన సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ రేపటి మీకు ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు చేయకునే పనులు ఏ దేవతలను చేసుకోవడం వలన రేపటి మీకు కొంచెం అనుకూలంగా ఉంటుందనేది కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధ అయితే వహించాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతి తప్పకుండా తీసుకోవాలి. రోజువారి పనులు ఎన్ని ఉన్నప్పుడు కూడా శరీరానికి విశ్రాంతి అనేది తప్పనిసరి ఇవ్వాలి. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది రేపటి మీకు ఉన్నటువంటి పనుల్లో కొంచెం వీలు చూసుకొని మధ్యలో కొంచెం విశ్రాంతి అనేది తీసుకోండి. కొంత రిలాక్స్ అవ్వండి. మనసును కొంచెం ఒత్తిడి వైపు తాగకుండా ప్రశాంతంగా ఆలోచనలు చేసి మీ యొక్క మనసుని ఒత్తిడి లేకుండా చూసుకోండి. పనిలో కొంచెం విశ్రాంతి తీసుకోండి. నిద్ర అయితే నిద్ర కాసేపు ఏదో మ్యూజిక్ వినడమో, కాసేపు సరదాగా ఎవరితో స్నేహితులతో మాట్లాడిపిస్తే మాట్లాడము, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీ మనసు అది మరలా తిరిగి మానసికంగా ఆరోగ్యంగా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే మీ పని పట్ల కూడా మీరు శ్రద్ధ వహిస్తారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసిన పనులు వ్యాయామం చేయండి, యోగా చేసుకోండి. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా మంచి ఆలోచనలు వస్తే, ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు వస్తే ఎక్కువగా మీ పనిలో కాన్సన్ట్రేషన్ చేస్తారు. భగవంతుడి వైపు మీ మనసుని మళ్లించండి. అలా మళ్లించారనుకో ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది కూడా చాలా రిలీఫ్ అవుతుంది. ఆర్థిక పరంగా రేపటి మీకు మెరుగైనటువంటి ఫలితాలు అయితే తప్పక చూస్తారు. కొత్త ఆదాయ మార్గాలు రేపటి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇక మీరు మీ యొక్క కెరీర్లో మంచి పురోగతిని కూడా రేపటి సాధించబోతున్నారు. కొత్త అవకాశాలు రేపటి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే చాలా రోజుల నుండి మీరు డేలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదని చెప్పి ఎవరైతే మీ పని గురించి అయితే బాధపడుతున్నారో అటువంటి పనిలో కూడా రేపటి మీకు తిరిగి మరలా మీ యొక్క మంచి నూతనమైనటువంటి ఉత్సాహాన్ని ఒక మంచి మార్పును చూస్తారు. చాలా అద్భుతంగా అందులో ఏదైనా ఒక చిన్న సక్సెస్ అయినా కానీ ఒక మార్పు అనేది కూడా మీకు కనిపిస్తుంది. ఇక మీరు స్వేచ్ఛను కోరుకుంటారు. అలాగే సంబంధాలు కూడా మంచి సమతుల్యతను, మంచి సంబంధాలు కూడా పోగొట్టుకోకుండా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకొని అందరినీ కూడా కాపాడుకుంటూ వస్తారు. అటు కుటుంబానికి కావచ్చు, స్నేహితులు కావచ్చు, అంటే బంధువర్గం ఇలా ఇరుగు పొరుగు ఇలా మీకున్నటువంటి అన్ని బంధాలను సంబంధాలను ఎక్కడా కూడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలు కనబరుస్తూ ఉంటారు. ఇక చెప్పాలంటే రేపటి మీకు ముఖ్యంగా ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి ప్రేమ సంబంధం ఉన్నటువంటి వారికి రేపటి కొన్ని చిక్కుములు తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాలు తప్పటడుగులు వేయకుండా జాగ్రత్త వహించండి. కొంచెం సమయం కోసం ఏదైనా ఇంకొంచెం వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమ సంబంధించిన వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులు చేరవేయండి. అలాగే వారు సాధించుకునేటువంటి సందర్భాలను మాత్రం అస్సలు తీసుకురాకండి. ఇక మీరు రేపటి అటువంటి ప్రయత్నాలు చేస్తే మరలా మీరు వారిని బాధ పెట్టిన వారు అవుతారు. కాబట్టి ప్రేమకు సంబంధించిన విషయాల్లో రేపటి కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరుగుతాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి మీ ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారితో కొంచెం విభేదాలు తలెత్తాయి. అలాగే ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబాల సభ్యుల మధ్య ఒక మంచి మీరు ఆశించినటువంటి రెస్పాన్స్ అనేది రేపటి మీకు అంతగా రాకపోవచ్చు. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీ ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య మీరు వ్యక్తం చేయకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం అనేది కాస్త అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం సరిగ్గా మీరు ఒకరినొకరు అర్థం చేసుకోక దూషించుకుంటూ ఉండడం వల్ల తెగదింపులు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే మీకు మంచి మిత్రులు, సహచరులు ఎవరైనా కానీ ఉంటే వాళ్ళ ఒక సలహా కానీ సూచన కానీ ఇస్తే రేపటి మీరు పనిచేసేవాడు కావచ్చు, మీరు పనిచేసి కావచ్చు, లేదంటే ఏదైనా కానీ ఇక ఎక్కడైనా మీకు సంబంధించిన కార్యక్రమంలో కానీ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయండి అని చెప్పి ఎవరైనా మీకు సలహాలు ఇస్తే అవి మీకు బాగా నచ్చేది అన్నట్లుగా కాకుండా తల బిరుస్తానంతో కాకుండా ఒక్కసారి ఆలోచించి వాటిని మీరు అమలుపరచడం అయితే మంచిది. ఇక మీ పనుల్లో విజయం తలెత్తే విధంగా ఉపయోగపడతాయి. సలహాలు ఇంకా చెప్పాలంటే రేపటి సాంకేతిక రంగము, పరిశోధన, విద్యారంగము, మానవతా రంగము, కళాత్మక రంగము ఇలాంటివన్నీ కూడా రేపటి మీకు బాగా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలండి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నవారికి ఎవరైనా ఇప్పుడే కొత్తగా ఏదైనా వ్యాపారం కానీ లేదంటే బిజినెస్ పరంగా ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటే వారికి రేపటి రోజున అద్భుతంగా కలిసి వస్తుంది. రేపటి రోజున ప్రధానమైన లక్షణాలు ఏంటంటే అండి, చక్కగా కష్టపడి పనిచేసేవారు, నీతి నిజాధిపరులు ఎవరైతే ఉంటారో అబద్ధాలు లేకుండా ఆడినటువంటి ఎవరైనా కానీ ఆడిన మాట తప్పకుండా మోసం చేయకుండా ఉన్న వారందరికీ ధర్మసత్రం నడుస్తున్నటువంటి వారికి ఏదైనా సరే
మీకు తగినటువంటి ఫలితం తప్పకుండా రేపటి భగవంతుడు అయితే ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి చాలా అనుకూలమైన రోజు కూడా ఉందన్నమాట. మీరేమో కొత్తగా వ్యాపారం చేసే వారికి కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉన్న రోజు అని చెప్పుకోవాలండి. ఇక అదేవిధంగా ఈ రాశివారి రేపటి రోజున అదృష్టం పైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. అదృష్ట దేవత బద్ధకం గల దేవత. తనకు తానుగా ఆవిడ ఎప్పటికీ మీ దగ్గరికి రాదు. మీ బరువును తగ్గించుకోవడానికి ఇది అత్యవసరమైన సమయం. మీ ఆరోగ్యాన్ని తిరిగి మీరు పొందడానికి వ్యాయామాలు మొదలుపెట్టండి. మీరు రేపటి మీ యొక్క తోబుట్టులోనే సహాయ సహకారాలు పొందుతారు. మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి. అది మీ కుటుంబ సభ్యులు నిరాశ చెందవచ్చు కాకుండా బంధుత్వాల్లో అగాధాలు సృష్టిస్తుంది. రేపటి మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానం నిలుపుకోలేరు. దీనివల్ల మీ ప్రియమైన వారి కోపాన్ని పొందుతారు. వినోదాలకు సరదాలకు మంచి రోజు, కానీ ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక మీ వ్యాపార విషయాలు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. మరి తెలిసినా కానీ వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.